ఎందుకంటే ప్రేమ నిరూపించేది ఒక పిల్లర్ ప్యాషన్. రెండోది చెప్పాలంటే కమిట్మెంట్. ఈరోజు ఎంతోమంది కమిట్మెంట్ లేని లైఫ్. కమిట్మెంట్ ఎప్పుడు నిరూపించబడుతుంది? అన్నీ బాగుందప్పుడు కాదు, అన్నీ అనుకున్నట్టు జరిగినప్పుడు కాదు, నువ్వు అగ్రిమెంట్లో ఉన్నదప్పుడు కాదు. ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్, జీవితంలో వచ్చే తుఫానులు, జీవితంలో వచ్చే సమస్యలు, జీవితంలో వచ్చే పోరాటాలు, వాటిలో నిరూపించబడుతుంది వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్. అన్నీ బాగుందప్పుడు కమిట్మెంట్ బాగుంది కాదు, అన్నీ బాగుందప్పుడు కమిట్మెంట్ ఉందా అనేది. అందరూ లోకమంతా విరోధంగా తిరిగినప్పుడు ద కమిట్మెంట్ వన్ కెన్ స్టాండ్. దేవుణ్ణి లోకమంతా అసహించుకునేటప్పుడు నీవు దేవుని ప్రేమిస్తూ దేవుని పక్షాన లోకం ముందు నేను దేవుని సొత్తునని చెప్పే దాంట్లో ఉంది కమిట్మెంట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యు కమిటెడ్ ఫర్ గాడ్? డూ యూ హ్యావ్ కమిట్మెంట్ ఫర్ గాడ్, విత్ గాడ్? ఆర్ యు రెడీ టు స్టాండ్ యాజ్ అ బిలీవర్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్? లోకంలో ఒక విశ్వాసి వెంటనే స్పాటౌట్ అయిపోతాడు. ఎందుకంటే చీకట్లో, అంధకార చీకట్లో, కట్టిక చీకట్లో ఒక చిన్న క్యాండిల్ చాలు వెంటనే స్పాటౌట్ అయిపోతానికి. పెద్ద అగ్ని అక్కర్లేదు, పెద్ద స్తంభం అక్కర్లేదు. ఒక చిన్న క్యాండిల్ నిలబడిన ఒక కట్టిక చీకట్లో అది వెలుగు అని తెలియజేయబడుతుంది. మీ జీవితంలో కమిట్మెంట్ ఉందా? టు షైన్ ఫర్ క్రైస్ట్, టు స్టాండ్ ఫర్ క్రైస్ట్, టు ఆనర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు, క్రీస్తుని ప్రేమిస్తూ దేవా నువ్వు అంటే నాకు పిచ్చి ప్రభా, నీ కొరకు జీవిస్తాను ప్రభా, నీ కొరకు ఎవడేమనుకున్నా బ్రతుకుతాను ప్రభా. అందరు నిన్ను సరిగా అర్థం చేసుకోకపోవచ్చు, అందరు నన్ను, నా ప్రేమ నీ బట్టి సరిగా అర్థం చేసుకోకపోవచ్చు, బట్ దెన్ ఐ విల్ డూ వాట్ యూ వాంట్. నీకేం కావాలో అది చేస్తా, నీకేది నచ్చుతుందో అది చేస్తా, నీకేది ఇష్టమైందో అది చేస్తా, నీకేది అంగీకారమైందో అది చేస్తా. డూ యూ హ్యావ్ కమిట్మెంట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఈరోజు చాలా మంది చేసే పెద్ద సాక్రిఫైస్ ఏంటి తెలుసా? యు నో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ దే డూ? దేవుని సన్నిధిలో వారు ఫోన్ పక్కన పెడతాం, వారు చేసే పెద్ద సాక్రిఫైస్ అంట. వారు ప్రార్థన చేసుకుంటానంటూ ఫోన్ పక్కన 2 నిమిషాలు అట్ట బెడ్లో పక్కన పెట్టుకుంటారంట. 2 నిమిషాలు అట్ట చూడకుండా ఉంటే పెద్ద సాక్రిఫైస్ అంట. ఎందుకంటే 2 నిమిషం టైం ఎంత అయిందని మళ్ళీ దాంట్లోనే చూస్తారంట. ఒక ఫోన్ కూడా విడిచిపెట్టలేకపోతున్నాం. ఏ ప్రేమికుల దగ్గరికి వెళ్ళు, ప్రేమించుకుంటానా అని చెప్తారు చూడు,